చంద్రశేఖర్ గారు, రాష్ట్రం అమరావతి కోసం చేస్తున్నటువంటి అప్పు ఈ రాష్ట్రానికి గుదిబండ, లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మనల్ని నమ్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారే గుదిబండ? ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్ లాంటి వాళ్ళు. వారు వచ్చిన ప్రతిసారి అప్పుల ఆంధ్రాగా ఏపీని మార్చేస్తూ ఏ అంటే అప్పు, పి అంటే ప్రైవేటు వాళ్ళు, ప్రతి ఒక్క వ్యవస్థని ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టేయడం, ధారాదత్తం చేసేయటం, కోట్ల రూపాయల డబ్బు కమ్ముడయ్యేటటువంటి ప్లాట్లని రూపాయికి ₹1 ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేయటం. 17 మెడికల్ కాలేజీలని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం తీసుకొస్తే ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తానన్నటువంటి వ్యక్తికి ప్రజల మీద, పేదల మీద కనికరం ఉంటుందా? కర్కశం ఉంటుంది. అంతే తప్ప పేదల మీద కనికరం ఉండదు. ఈ ప్రాజెక్టే తీసుకుంటే అమరావతిలో 3 సంవత్సరాల లోపల ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలనేది మొట్టమొదట వాళ్ళు 2015లో భూమి పూజ చేసినప్పుడు చెప్పినటువంటి అంశం. 3 సంవత్సరాల్లో 51,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేసి ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి. 2019 కల్లా ఈ యొక్క అమరావతిని పూర్తి చేయాలనేది సారాంశం. ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ మీద మాట్లాడుతూ ఉంటాడు తప్ప 2015 నుంచి 19 వరకు గుడ్డిగుడ్డాలకి ఏమన్నా పళ్ళు దోమారా? ఏం పని చేశారు? ఈ రోజుకి పునాదుల్లో నీళ్లెత్తుకునేటటువంటి పరిస్థితి, పడవల్లో అధికారులు పర్యటించేటటువంటి పరిస్థితి, ఎక్కడ చూసినా సీడ్ యాక్సెస్ రోడ్డు కుంగిపోయినటువంటి సంఘటన, 100 కోట్ల రూపాయలతోటి రోడ్లు కిలోమీటర్లు వేస్తున్నటువంటి ఘటనలు, ఇదంతా అవినీతి తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా దాదాపుగా 2,28,000 ఎకరాలని భూమిని సేకరిస్తున్నారంటే ఇది ప్రజల కోసం. ఏం కడతారు అక్కడ? దీనిలో ఆఫీసులు కడతారా? ఒక రాజధాని అంటే ఉండాల్సింది ఏమీ లేదు. ఈ రోజు వరకు ఒక కంపెనీ భవిష్యత్తులోనైనా ఏం కట్టాలి అక్కడ? ఏం కట్టగలం అక్కడ? రియల్ ఎస్టేట్, లక్షల ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ ఎస్ సార్, ఎక్కడా కూడా గవర్నమెంట్ ఒక రాజధాని నిర్మించడానికి ఇన్ని లక్షల ఎకరాలు తీసుకున్నటువంటి చరిత్ర లేనే లేదు. దానిలో ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారిక భవనాలు కట్టాలి తప్ప, అధికారుల కోసం నిర్మాణాలు జరగాలి తప్ప అంతకు మించి ఏముంటుంది? మీరు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటటువంటి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. పేరు నచ్చకపోతే మీ ఇష్టం వచ్చింది కూడా పెట్టుకోండి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నాన్ని కలిపి ఇదొక ప్రాజెక్ట్ కింద తీసుకోండి అన్నారు. దానిలో ఉన్నటువంటి అంశం ఏంటి? చాలా స్పష్టంగా దానిలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గర, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, గుంటూరులో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఈ 3 కూడా ఫైనాన్షియల్ గా ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఒక వ్యవస్థలు. బ్రిటిష్ కాలం నాడే మచిలీపట్నం నుంచి వ్యాపార వర్తకాలు జరిగినటువంటి చరిత్ర మన సొంతం. అలాంటి చోట్లు ఈ 3 గాని కలిస్తే ఒక మంచి హబ్ గా తయారవుతుంది. బిజినెస్ చేసుకునేటటువంటి వాళ్ళకి, రవాణా చేసుకునేటటువంటి వాళ్ళకి అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుంది. చేయవలసింది కనెక్టింగ్ రోడ్లు తప్ప మిగిలిన లేవు. భవనాలు, భవంతులు, గవర్నమెంట్ స్థలాలు అన్ని ఉన్నాయి కాబట్టి చాలా అతి తక్కువ ఖర్చుతోటి ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంది అనేది ఇది ప్రాక్టికల్ ఐడియా. ఇది అసలు జరగనటువంటి అంశాన్ని 51,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పనులు చేయటానికే చేతగానటువంటి ఈ అసమర్థ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు విలువైన సమయాన్ని వృధా చేసి ఓటుకు నోటు కేసులో పట్టుబడి తెలంగాణలో ఉన్నటువంటి మన హక్కుని వదిలేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసులు పెడతాడేమోనని భయపడి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి ప్రజలకి గుదిబండగా అమరావతిని మార్చారు అనేది వాస్తవం. ఎందుకంటే సార్, ఏదైనా ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు వ్యాపార సంస్థలు ఏవైనా కానీ అక్కడ నిజంగా కానీ వైబిలిటీ ఉంటే అక్కడ పెట్టుబడులు పెడతాయి. ఈ రోజుకి ఒక 3 స్టార్ హోటల్ రావడానికి కూడా వెనకడుగు వేస్తుందంటే అక్కడ ఆ సామర్థ్యం లేదు అని. రోడ్డుకి దూరంగా కనెక్టింగ్ లేకుండా దాదాపుగా 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ప్రత్యేకంగా సందుల్లో గొంతుల్లో ప్రయాణిస్తే తప్ప చేరుకోలేనటువంటి ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని అది సారవంతమైనటువంటి వ్యవసాయ భూమిని, కన్స్ట్రక్షన్ కి పనికిరానటువంటి భూమిని, దాదాపు 100 కోట్లు వృధాగా బేస్మెంట్లకే ఖర్చు అయ్యేటటువంటి భూమిని తీసుకొని కావాలని ఒక నియంత పోకడలకు పోయి ఈ రాష్ట్ర భవిష్యత్తుని
ఆయన చెడిపివేస్తూ ఒక గుదిబండగా మారారు చంద్రబాబు నాయుడు గారు. అప్పులుగా 2 కోట్లు పెట్టి ఎమ్యూనిటీస్ తయారు చేసేది ఏందండి? 2 కోట్లకి ఎకరం భూమి ఎక్కడైనా వస్తుంది. అట్లాంటిది కేవలం ఎమ్యూనిటీస్ కోసం 2 కోట్ల రూపాయలు ఎకరానికి పెట్టాలంటే 2,30,000 ఎకరాలకి ఎవరు డబ్బు తీసుకొచ్చి ఎవరు తీయాలా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అద్దాలకే 2,500 కోట్లు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూడండి, 47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా అక్కడ ఒక సింగిల్ నివాసం కనపడట్లా. సింగిల్ నివాసం, ఒక సామాన్యుడి ఇళ్లు కొట్టుకున్నటువంటి చరిత్ర అక్కడ లేదు ఇప్పటికీ. దాదాపు 13 సంవత్సరాలు కంప్లీట్ అయినా గానీ ఒక సామాన్యుడు కూడా ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రానటువంటి ఆ ప్రాంతం మీద, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మీద నీళ్లు చిమ్మేస్తున్నాడు తప్ప దాన్ని తీసుకొచ్చి రాజధాని పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒకటి సింపుల్ విషయం. తెలుగుదేశం నాయకుల చేతుల్లో ఎంత భూమి ఉందో చూడండి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి అంతా తెలుగుదేశం నాయకుల చేతుల్లోనే ఉంది. నారాయణ విద్యా సంస్థలు కావచ్చు, హెరిటేజ్ సంస్థ కావచ్చు, వాళ్లకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం డబ్బు పెట్టినట్టు అవి కొన్నటువంటి వాళ్లే గాని ఎవరన్నా ఒక కంపెనీని తీసుకొచ్చారా అమరావతి చుట్టుపక్కల? ఈ పేర్లు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఒక్కరన్నా ఒక కంపెనీ తీసుకొచ్చి 1,000 మంది 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగారా? ఇది వాస్తవ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి తీరు మారాలి, ప్రజల మీద ఆలోచన చేయాలి, ప్రజల మీద అప్పుల్ని పెట్టడం మానివేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. సార్, 48,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 4,60,000 కోట్ల రూపాయల అప్పులకే అమరావతి వెళ్లబోతోందనేది ఒక లెక్క ప్రకారం మనకు తెలుస్తోంది. ఇదంతా మన దగ్గర ఉన్నటువంటి లెక్క. అయితే లెక్కలో లేనిది మనల్ని లెక్క పెట్టకుండా లెక్కలేనంత ఏ రకంగా దోచేశారని చెప్పడానికి ఓటి జోలి బట్టి అడుక్కున్నారు. 2 హుండీలు పెట్టారు సచివాలయంలో. 3 ఇటుకరాయి పేరుతో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుకరాయికి దానం చేయండి అని చెప్పి అది కూడా దోచేశారు. వాటికి ఏమైనా లెక్క ఉందా? శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారా? ఆ డబ్బంతా ఎటుపోయింది? అందులో నా 2 గాజులు వేసుకున్నానంతగా చాలా మంది వేసేసారే, నా 2 గాజులు పోయాయి ముఖేష్ యాడ్ లాగా. మరి ఏమైపోయింది ఆ డబ్బంతా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో చూడండి. ఈ అప్పులు చాలకుండా, తెచ్చినవి సరిపోకుండా ఇంకో రకంగా ఈ విధంగా తీసుకున్నటువంటి జోలి పట్టి సంపాదించిందంతా ఎటుపోయింది. ఒకసారి ఆ విజువల్స్ కూడా వేయండి. ఆడియో ఉంటే ఇవ్వండి. పుణ్యశీల గారు, ఇప్పటి వరకు లెక్కలోకున్నది మన దగ్గర ఉన్నటువంటి లెక్క ప్రకారం ఎంత అప్పు చేశారు, ఎంత అప్పు చేయబోతున్నారో చూసాం. చాలా వాటికి సమాధానం చెప్పాలి కదా.